కాకినాడ బీజేపీ వెస్ట్ మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర, శ్రీ దుర్గా దంపతుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీకి విశేష స్పందన వచ్చింది. సూర్యనారాయణపురంలో మహిళల రంగవల్లుల పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న జడ్జిగా పాల్గొని ముగ్గులని పర్యవేక్షించారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు పాడా కృష్ణమోహన్, బీజేపీ సీనియర్ నాయకులు సివిల్ సప్లై రాష్ట్ర డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండ పాల్గొని సందర్శించారు. అనంతరం మాలకొండ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు హైందవ సంస్కృతిలో భాగమని ప్రతి ఒక్కరూ సంక్రాంతి సంబరాలను ఉత్సాహంగా జరుపుకోవడం ఈ సూర్యనారాయణపురం వాస్తవ్యులందరూ పాల్గొనడం చాలా మంచి పరిణామమని తెలియజేశారు. కార్యక్రమంలో జనరల్ హాస్పిటల్ డైరెక్టర్ విశ్వనాథపల్లి ఉమామహేశ్వరి, బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి మేడా విజయలక్ష్మి, బీజేపీ నాయకులు మేడా పరమేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పైడిమల్ల చెరియన్, ఎస్టీ మోర్చా నాయకులు త్రినాథ్ దేవ్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కె రాజ్ కుమార్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి చెల్లూరి సత్యనారాయణ, బీజేపీ జగన్నాథపురం మండల అధ్యక్షురాలు మాలతి, బీజేపీ ఈస్ట్ మండల అధ్యక్షులు గాలిదేవర శేఖర్, బీజేపీ వెస్ట్ మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శివ, గాణాల భాగ్యలక్ష్మి, బీజేపీ మహిళా నాయకురాలు నక్క లోవలక్ష్మి నక్కాదేవి, వనం రమణమ్మ, కొలుసు చిన్నారి, జనసేన నాయకులు సురేష్ నాయుడు, మోహన్, బీజేపీ నాయకులు దొడ్డి అప్పలరాజు, నైనపు శివ, నాగులకొండ బద్రీనారాయణ, ఇళ్ల వెంకటరమణ, అరిపిరాల శ్రీనివాస్, తులసి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఇంకా చాలా కార్యక్రమాలు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి కూడా వెళ్ళాలని చెప్పి మా ప్రసన్న గారు తీసుకున్న నిర్ణయం మేరకు కొంతమందికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి కార్యక్రమాలను కొనసాగిస్తారు. కార్యక్రమాలు అయిపోయినట్టుగా భావించవద్దు. దయచేసి సమయం తక్కువగా ఉండడం వల్ల మా ప్రసన్న గారు అటువంటి నిర్ణయం తీసుకున్నారు. మీకు అందరికి కూడా ఇవాళ రేపు ఎల్లుండి భోగి, సంక్రాంతి, కనుమ పండుగ. ఈసారి కనుమ కూడా 2 రోజులు ఎక్స్ట్రా వచ్చింది. ఆదివారం వరకు పండుగ ఎంజాయ్లోనే ఉంటాం మనం అందరం. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మీరు ముగ్గులు పెట్టినటువంటి వాళ్ళలో అందరూ కూడా చక్కగా పెట్టినటువంటి నైపుణ్యం కలిగి పెట్టినటువంటి వ్యక్తులే. కానీ మన యొక్క సాంప్రదాయంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది విజేతలను ఎంపిక చేయడం, వారికి బహుమతులు ఇవ్వడం, పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి బహుమతులు మన వీరేంద్ర గారు ఏర్పాటు చేశారు. ఎవరు గెలిచారు, ఎవరు వెనకాల ఉన్నారనేది చూడొద్దు. మీరు పండుగ రోజు బయటకు వచ్చి ఈ రంగవల్లి అనేటటువంటి ముగ్గుల పోటీలో పాల్గొనడమే మనందరి అదృష్టంగా భావిస్తూ మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నానమ్మా. తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాల్లో మహిళలు బాగా పాల్గొనాలి. మన యొక్క సాంప్రదాయాన్ని చాటుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఈ సంక్రాంతి పండుగ అనేది ఏ ఒక్క మతానికో కులానికో చెందింది కాదు. అందరం కలిసి ఆనందంగా ఇవాళ కొత్త అల్లుళ్ళు కానీ, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి బయట ప్రాంతాల్లో సెటిల్ అయినటువంటి పిల్లలు కానీ, ప్రతి ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఈ యొక్క పండుగ మాత్రమే కలుస్తుంది. ఇది అందరం కలిసి చేసుకునేటటువంటి పండుగ.